ఇడుపూరు గ్రామానికి చెందిన మల్లయ్య మృతికి కారణమైన టీడీపీ రాష్ట్ర నాయకుడు డి మస్తాన్ మరియు అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన, సిపిఐ, సిపిఎం కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మల్లయ్యను చంపిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అతనికి సహకరించిన పోలీసులను మరియు మస్తాన్ అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి మల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మల్లయ్య మరణానికి ముందు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ ఆడియోను జాయింట్ కలెక్టర్కు వినిపించారు. మల్లయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ టీడీపీ నాయకుడు మస్తానయ్యకు తమ పొలం విక్రయించామని, కొంత డబ్బు తీసుకున్నామని తెలిపారు. అనంతరం పొలం వద్ద డబ్బులు తిరిగి ఇవ్వాలని మస్తానయ్య బెదిరింపులకు పాల్పడ్డారని, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించి పథకం ప్రకారం మల్లయ్యను హత్య చేశారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఏ పార్టీకి చెందిన వారైనా నిజాలను నిర్భయంగా బయటపెట్టి సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అన్నారు. జనసేన పార్టీ కార్యకర్త మల్లయ్యకు న్యాయం చేయాలని, బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు ఫోన్లోని మెసేజ్లు, వాయిస్ రికార్డులు డిలీట్ చేశారని ఆరోపిస్తూ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, సిరిగిరి శ్రీనివాసులు, అందె నాజరయ్య, గాలి వెంకటరామిరెడ్డి, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, మల్లయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత కొంతకాలము దూదేకుల మస్తానయ్య అనే వ్యక్తికి మా అన్నయ్య కొంత పొలం అమ్మటం జరిగింది. ఆ పొలం అమ్మిన తర్వాత కొంత డబ్బు కూడా తీసుకున్నాడు మా అన్నయ్య. తర్వాత ఈ దూదేకుల మస్తానయ్య ఈ 3 నెలల కాల పరిమితిలో పొలంలో ఉన్న మట్టి అంతా తవ్వి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకున్న తర్వాత పొలం అంతా గుంతలు పడిపోయినాయి. తీరా ఇప్పుడు నాకు పొలం వద్దు, డబ్బులు ఇమ్మని మా అన్న మీద ప్రెజర్ చేయడం జరిగింది. ప్రెజర్ చేసి బెదిరించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడున్న హోంగార్డు మహబూబ్ బాషా మాకు ఫోన్ చేసి స్టేషన్కి రమ్మని చెప్పి స్టేషన్ దగ్గరికి వచ్చి మహబూబ్ బాష్తో మాట్లాడితే, మీరు ఇక్కడ కాదు మస్తానయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడి మస్తానయ్య దగ్గర తేల్చుకొని ఇక్కడికి రమ్మన్నారు. లేదు, మేము ఎస్ఐ గారు వచ్చేదాకా ఉండి ఎస్ఐ గారిని కలిసి వెళ్తామని చెప్పి నిలబడ్డాము. ఎస్ఐ గారు వేరే ఊర్లో పంచాయతీ ఉన్నది, రేపు రమ్మంటే ఆ రోజు ఆగిపోయాము మేము. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి మళ్ళీ ఇతను హోంగార్డు అనే అతను బాగా అరైజ్ చేశాడు అన్నయ్యని. తర్వాత 2 రోజులు అట్లే వచ్చిన, 3వ రోజు పండగ వచ్చింది. పండగ అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు ఉదయం 8 గంటల సమయంలో 20వ తారీఖున మా అన్నయ్యకు ఫోన్ చేసి బయటికి రమ్మని పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషి శవమై వచ్చాడు. చూస్తే అన్న చెట్టుకు ఏలబడి ఉన్నాడు. మా తమ్ముడు నా కొడుకు చూసి బాబాయ్ బాబాయ్ అని పిలిస్తే పలకపోతే పక్కనే ఉన్న సెల్లు తీసుకొని నా నెంబర్కి ఫోన్ చేసి, నాన్న బాబాయ్ ఇట్లా చెట్టుకు ఏలబడి ఉన్నాడు అని చెప్పి నాకు చెప్తే నేను మా అల్లుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊపిరి ఉన్నదేమోనని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఊర్లోకి తీసుకొని వచ్చాం. ఈలోపు పట్టుకొని చూస్తే ఒళ్ళు చల్లబడిపోయింది, ఊపిరి లేదు. ఇంకా ఆ తర్వాత ఎస్ఐ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మేము అక్కడ ఈ ఒక ఆడియో క్లిప్ అనేది మేము ఇవ్వడం జరిగింది. అయితే ఆడియో క్లిప్పు మా అన్నయ్య సెల్ నుంచి విన్న వాళ్ళు ఎస్ఐ గారు చూసి పక్కన కానిస్టేబుల్కి ఇస్తే మళ్ళీ అదే ఆడియో క్లిప్పు మళ్ళీ మేము ప్లే చేస్తే అది ప్లే అవ్వట్లా, డిలీట్ అయిపోయింది. అంతకుముందే మేమందరం ఫార్వర్డ్ చేసుకున్నాం ఈ క్లిప్పు, కాబట్టి ఇది వైరల్ అవ్వగలిగింది. ఇప్పుడు మా అన్నయ్యను చంపిన అతన్ని వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి కఠినంగా శిక్షించాలి, హోంగార్డ్తో సహా. ఈ దూదేకుల మస్తానయ్య పర్టికులర్గా 100% అతనే చేయించిన పని ఇది. ఇందులో ఎటువంటి మార్పు లేదు, వేరే వాళ్ళు చెప్పడానికి ఇది లేదు, అతనే చేశాడు. అది అతను కఠినంగా శిక్షించేంత వరకు శిక్షించి మా కుటుంబానికి న్యాయం చేయాలి. దోషులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి మంచి న్యాయం జరగాలని జనసేన పార్టీ కార్యకర్త అయిన శంకుల మల్లయ్య మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన మృతికి కారకులైన నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, తర్వాత ఆ కుటుంబానికి తగు న్యాయం జరగాలి. అలాగే డిపార్ట్మెంట్ ద్వారా కూడా డిలీట్ చేయటం, ఉన్న మెసేజ్ను డిలీట్ చేయడం చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలి. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆ పేదవాడైన ఆ అబ్బాయి కుటుంబానికి తగు న్యాయం చేయాలనేది జనసేన పార్టీ తరఫున మా ప్రగాఢ ఇది విశ్వాసం. తర్వాత భవిష్యత్తులో ఇటువంటి చేయకుండా పొలాలు ఇచ్చి దౌర్జన్యం చేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా సరైన శిక్ష విధిస్తే ఒకసారి కనువిప్పు కలుగుతుంది అనేది మా విశ్వాసం. శిక్షించాలి. దీనిపైన సమగ్ర విచారణ జరిపి, పారదర్శకమైన విచారణ జరిపి, ఎవరి తప్పు ఉన్నా ఏ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా వారు ఎంతటి పెద్దవాళ్ళైనా కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.